దేవుని వాక్యంలో నుండి మన మనసును గురించి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మీకు జ్ఞాపకం చేయాలి అని ఆశపడుతున్నాను. ప్రతి మనిషికి మనసు ఉంటుందా ఉండదా? కొంతమంది మనసు పక్కన పెట్టేస్తారు కొన్ని పనులు చేయడానికి. చూడండి, మనస్సాక్షి లేకుండా ప్రవర్తించేవారు ఉంటారు. కొంతమంది కొన్ని పనులు చేసినప్పుడు వాళ్ళకి నిజంగా మనసు ఉంటే అలా చేసేవారు కాదు అంటారు. మంచి పనులు చేసిన వారిని ఏమంటారంటే మనసున్న మనుషులు అంటారు కదండి. మనసున్న మనిషి అండి, మంచి మనసున్న మనిషి అని కూడా మనం అంటూ ఉంటాం. అయితే దేవుని వాక్యంలో మన మనస్సు ఎలా ఉండాలో, మన మానసిక స్థితిని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది కనుక మన మనస్సు, మన మానసికమైన స్థితి, మన ఆలోచనలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు చాలా వచనాలు బైబిల్ గ్రంథంలో వ్రాయించారు. కారణం ఏంటంటే మన మనస్సు మన స్థితిగతులను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. చూడండి, ఒక వాహనానికి ఏ విధంగా ఒక స్టీరింగ్, ఆ డ్రైవర్ చేతిలో ఉన్న స్టీరింగ్ ఎటు తిప్పితే వాహనం అటు తిరుగుతూ ఉంటుంది. సో మన మనస్సు మనల్ని నియంత్రిస్తూ ఉంటుంది. మన మనస్సు ఎటు వెళ్తే మనం కూడా స్లోగా మన యొక్క యాక్షన్స్ కూడా, ముందు మన ఆలోచనలు ఎటు వెళ్తాయో దాని ప్రకారము మన యొక్క నడవడిక, మన యొక్క ప్రవర్తన, మన యొక్క అడుగులు కూడా వెళ్తూ ఉంటాయి. దొంగతనానికి వెళ్ళాలి అని ఎవరైనా ఆశిస్తే ముందు వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది, మనసులో ఒక తలంపు బయలుదేరుతుంది. ఆ తర్వాత మనసులో వచ్చిన ఆలోచన ఒక క్రియగా మారి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ అడుగులు, తర్వాత వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా వారి యొక్క ఆలోచనలను బట్టి ముందుకు వెళ్తూ ఉంటాయి. అలాగే విశ్వాస జీవితంలో కూడా మనము మన మనస్సు ఎప్పుడు దేవునికి మనం కనెక్ట్ చేసి ఉంచినప్పుడు, మన మనస్సు ఎప్పుడు దైవికమైన ఆలోచనలతో నింపబడినప్పుడు, మన మనస్సు దేవుని ద్వారా నియంత్రించబడుతున్నప్పుడు మన జీవితం కూడా ఆటోమేటిక్గా దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట మనం చూస్తాం. చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగియుండుడి. మనస్సు అను నడుము కట్టుకొని, నడుము అనేది మనందరికీ ఉంది కదా. నడుము సరిగ్గా లేదనుకోండి, మనిషి కూడా స్ట్రైట్గా నిలబడలేం. కొంతమంది వృద్ధాప్యంలోకి వస్తున్నప్పుడు నడుము వీక్ అయిపోవడం వల్ల వంగిపోతూ ఉంటారు, చాలా ఇలా దిగి నడుస్తూ ఉంటారు. వాళ్ళకి పాపం ఇబ్బందిగా ఉంటుంది. కొంతమందికి డెలివరీ అయిన తర్వాత కూడా డాక్టర్స్ విమెన్కి బెల్ట్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. నడుముకు ఆ బెల్ట్ పెట్టుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, హెల్త్ కూడా బాగుంటుందని ఈ నడుముకు ఒక బెల్ట్ అనేది డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. మనిషి నిటారుగా స్ట్రైట్గా నిలబడాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, బ్యాక్ బోన్ కూడా చక్కగా ఉండాలంటే ఈ నడుము అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనసు కూడా దేహంలో నడుము ఎలా ముఖ్యమో. ఇప్పుడు చూడండి, నడుము అనేది పై బాడీని కింద బాడీని కనెక్ట్ చేస్తుంది, అవునా కదా. పైన దేహాన్ని కింద దేహాన్ని కనెక్ట్ చేసేది నడుము. అలాగే విశ్వాస జీవితంలో కూడా మనస్సు ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని తీసుకుంటుంది. ద మైండ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆధ్యాత్మిక జీవితంలో మనస్సు ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని తీసుకుంటుంది. అందుకే మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది హ్యావ్ అ కంట్రోల్డ్ మైండ్ అని ఉంటుంది. కంట్రోల్ చేయబడిన మనస్సు అంటే కంట్రోల్డ్ థాట్స్ అన్నమాట. కొన్నిసార్లు చూడండి, నా మనసు నా మాట వినడం లేదు అంటారు. కొన్నిసార్లు కొంతమంది మాకు ఫోన్ చేసి చెప్తారు, సిస్టర్ మనసు అస్సలు బాగాలేదండి, ప్రార్థన చేయండి అని. అంటే మనసు బాగాలేకపోతే మనం ముందు పంచభక్ష పరమాన్నాలు ఉన్న ఒక మంచి బిల్డింగ్లో మనం ఉన్న అన్ని ఇంట్లో ఫెసిలిటీస్ అన్నీ బాగున్నా మనసు బాగాకపోతే ఆ రోజంతా మనకి బాగుండదు. అంటే మనసు లేక మన మానసిక స్థితి అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఆర్ మైండ్ షుడ్ బి అ కంట్రోల్డ్ మైండ్. మన మనస్సు లేక మన మనసులో వెళ్ళే ఆలోచనలు నియంత్రించబడడం చాలా ప్రాముఖ్యం. మన మనసులో వచ్చే ఆలోచనలు నియంత్రించబడకపోతే చాలా ప్రమాదము. చూడండి, అపవాది కొంతమందిని ఈ మనసును ప్రేరేపించి బాగా వారి గురించి వారు ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొని గర్వించి పడిపోయే స్థితికి అపవాది తీసుకొని వెళ్ళిపోతుంటాడు. సో ఆ మనసు ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మనం ఉన్నదానికంటే మనం ఏదో గొప్పగా భావించుకొని మనల్ని మనం ఫీల్ అయిపోయి గర్వించి ఆధ్యాత్మిక జీవితంలో చెడిపోయే, నష్టపోయే ప్రమాదం ఉంది. అట్ ద సేమ్ టైం కొంతమందిని అపవాది ఏం చేస్తాడంటే, నువ్వు ఎందుకు పనికిరావు,
నువ్వేమీ చేయలేవు, యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్, నువ్వు వీక్, నువ్వు బలహీనుడు, నీలో ఉన్న బలహీనతలు, నీలో ఉన్న లోటుపాట్లు అన్నీ జ్ఞాపకం చేసి ఒక రకమైన కృంగుదల్లోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. సో మనల్ని మనం ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొని గర్వించే ఆ స్థితికి వెళ్ళడం కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, దేవుడు మనలో పెట్టిన పొటెన్షియల్ ఏంటి, మనల్ని ఎందుకు దేవుడు కలుగచేశాడు, మన పట్ల దేవుని ఉద్దేశాలు ఏంటి, మనం ఏం చేయగలము, మనం ఎలాంటి కార్యాలు చేసి కుటుంబానికి, సమాజానికి, దేవుని సంఘానికి దీవెనకరంగా ఉండగలం, వాటన్నిటినీ మర్చిపోయేటట్లు చేసి అపవాది కొన్నిసార్లు నిరాశలోకి మనల్ని తీసుకొని వెళ్ళిపోద్ది. ఇది కూడా ప్రమాదం. ఎందుకంటే నిరాశలోకి వెళ్ళిపోతే మనం ఏం చేయగలమో అది కూడా చేయలేం. నేను ఒక చేతకాని వ్యక్తిని, నాకు మాట్లాడడం చేత కాదు, నాకు తెలివి లేదు, లేకపోతే నాకు సమయస్ఫూర్తి ఉండదు, నేను ఏది కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేనని ఎప్పుడైతే వెన్ వీ స్టార్ట్ లూజింగ్ అవర్ కాన్ఫిడెన్స్, మనలో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే పోతూ ఉంటుందో చేయగలిగినవో కూడా చేయకుండా అచేతనంగా మిగిలిపోతూ ఉంటాం. సో మైండ్ని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్ళినా ప్రమాదమే, మరొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళినా కూడా ప్రమాదమే. సో హ్యావింగ్ అ కంట్రోల్డ్ మైండ్, మీ మనస్సు అను నడుము కట్టుకోవడం చాలా ముఖ్యం. ఒక సమస్య వచ్చింది, ఒక శ్రమ వచ్చింది, అపవాది వెంటనే నీ మనస్సును కృంగదీసే తలంపుల్లోకి తీసుకొని వెళ్తాడు. ఈ వ్యాధి నీకు తెలుసా, ఇది ముదిరితే ఏమవుతుందో తెలుసా, వాళ్ళ ప్రాణం, మీ ఫ్యామిలీ మెంబర్స్కి వ్యాధి వచ్చింది కదా, వాళ్ళ ప్రాణం పోతే ఏమవుతుందో తెలుసా అని కొన్నిసార్లు మన మనసును అపవాది చాలా భయంకరమైన విధానంలో నెగిటివ్ థాట్స్తో, భయంకరమైన ఆలోచనలతో మనల్ని బొంబాట్ చేసి మన మనసంతా కూడా పాడైపోయేటట్లు, మన మనసంతా వికలమైపోయేటట్లు, మనం నిరీక్షణ కోల్పోయేటట్లు, ఇంకా ఆ తర్వాత ఎలా ఉంటుందంటే పరిస్థితి ప్రార్థన చేయాలన్నా చేయబుద్ధి కాదు, వాక్యం వినాలన్నా వినబుద్ధి కాదు, ఒక రకమైన నిరాశకరమైన పరిస్థితుల్లోకి అపవాది తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. యవనస్తులు చూడండి, యవనస్తుల మనసును అపవాది ఇంకో రకంగా ప్రేరేపిస్తూ ఉంటాడు. లోక ఆకర్షణలు, కోడి పందాలు, బెట్టింగ్స్, లేకపోతే సినిమాలు, లేకపోతే యూట్యూబ్లో దొరికే భయంకరమైన ఆ షోలు, ఈ షోలు, పోర్నోగ్రఫీ, ఇటువంటి వాటన్నిటికీ యవనస్తుల యొక్క మనసులను అపవాది ఒక మ్యాగ్నెట్ లాగా, ఒక అయస్కాంతంతో ఆకర్షించినట్లుగా ఆకర్షించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అపవాదికి తెలుసు, మనస్సు ఒక్కసారి వాడి చేతిలోకి వెళ్ళిపోయిందంటే మనిషి కూడా వాడి చేతిలోకి వెళ్ళిపోయినట్లే అని. అందుకే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం, Proverbs chapter 16 verse 32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొను వాని కంటే తన మనస్సు స్వాధీనపరుచుకొనువాడు శ్రేష్ఠుడు. హల్లెలూయా. ఈ మాట మనం అండర్లైన్ చేసుకోవాలి. దేవుని దృష్టిలో ఎవరు గొప్పవాళ్ళు? ఓ పట్టణం మీదకి వెళ్ళి ఆ పట్టణంలో ఉన్న వారందరితో యుద్ధం చేసి వారందరి మీద జయము పొందిన ఒక జయశాలి, ఒక పరాక్రమవంతుని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనువాడు శ్రేష్ఠుడు అనే మాట చూస్తున్నాం. చూడండి, శ్రేష్టత, గొప్పతనానికి ప్రపంచం ఇచ్చే డెఫినిషన్ ఒకటి. ప్రపంచం అంటది గూండాయిజం చేసి, దాదాగిరి చేసి, అందరినీ దబాయించి పవర్లోకి వచ్చి అలా ఉండేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు, అలాంటి వాళ్ళు శ్రేష్ఠులని. ఒకవేళ ప్రపంచం ఇచ్చే డెఫినిషన్ మరో రకంగా ఉండొచ్చేమో, కానీ దేవుని వాక్యం ఇచ్చే డెఫినిషన్, నిర్వచనం, శ్రేష్ఠులు ఎవరు అని ఆలోచన చేస్తే, పట్టణమును పట్టుకొని వాని కంటే అందరినీ స్వాధీనం చేసుకోవడం కాదు, ముందు నీ మనసును స్వాధీనం చేసుకోగలిగితే నీ జీవితం చాలా శ్రేష్టమైన జీవితం. హల్లెలూయా. కనుక మన మనస్సును మనము స్వాధీనంలో ఉంచుకోవాలి. మన మనస్సు చంచలమైనది. మీరు అగ్రీ చేస్తారా చేయరా? మన మనస్సు చంచలమైనది, అవునా కాదా? ఈరోజు మన మనసు ఎక్కడ ఉంటుందంటే కొండ మీద ఉంటుంది, రేపు పొద్దున సముద్రం లోపల ఉంటుంది ఎక్కడో. ఈరోజు మన మనస్సు ఆకాశంలో తేలియాడుతున్న అనుభూతి కలుగుతూ ఉంటుంది కొన్నిసార్లు కదండి. కొన్నిసార్లు మాత్రం మన మనసు ఎలా ఉంటుందంటే ఒక పాతాళంలోకి వెళ్ళిపోయినట్లుగా ఉంటుంది. అంటే ఈ మనసు చాలా చంచలమైనది. ద హ్యూమన్ మైండ్ ఇస్ వెరీ అన్స్టేబుల్. ఈ మానవ మనస్సు చాలా చంచలమైన మనస్సు. చాలాసార్లు మన మనసు సున్నితమైన మనస్సు కూడా. అయితే దేవుని కృపను బట్టి మన మనస్సు అనే నడుము మనం ఎప్పుడైతే కట్టుకొని మన మనస్సును, మన మానసికమైన ఆలోచనలు,
మన మనసులో వెళ్ళే తలంపులు, సంఘర్షణ, అవన్నీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగిస్తూ ఉంటామో మన మనసును దేవాతి దేవుడు నియంత్రించి మనల్ని అద్భుతమైన విధానంలో నడిపిస్తూ ఉంటాడు. చూడండి, ఫ్లైట్స్ ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత అవి గ్రౌండ్లో ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది అనమాట. ఆ ఫ్లైట్ ఏ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిందో ఆ గ్రౌండ్ కంట్రోల్ రూమ్ అని ఉంటుంది. అక్కడి నుంచి ఈ ఫ్లైట్ ఎటు వెళ్తుంది, ఎంత దూరం వెళ్ళింది, ఆ పైన పరిస్థితులు ఏంటి, అవన్నీ వీరు కింద నుంచి మానిటర్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇన్ కేస్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకేదైనా ఫ్లైట్ వస్తుంది అనుకోండి, ఈ గ్రౌండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నవారు వాళ్ళకి అక్కడ ఉన్న పైలట్ ఎవరైతే వాహనం నడుపుతున్నారో ఫ్లైట్ను వాళ్ళకి చెప్తారు ఏమనంటే కొంచెం దిశ మార్చండి, లేకపోతే కొంచెం స్లో డౌన్ చేయండి. కొన్నిసార్లు మేము యూఎస్కి వెళ్ళినప్పుడు కొన్ని బిజీ ఎయిర్పోర్ట్స్లో ఎలా ఉంటుందంటే ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోద్ది కానీ దిగడానికి ఖాళీలు ఉండవు అనమాట. అంటే ఆల్ గేట్స్ ఫుల్ ఉంటాయి. ఆల్ గేట్స్ ఫుల్ ఉన్నప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో కింద గ్రౌండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళు చెప్తారు ఇక్కడ ఏమి ఖాళీలు లేవు ఫ్లైట్ దింపడానికి, అందుకని కాసేపు అలా గాల్లో చక్కర్లు కొట్టండి అంటే ఆ ఫ్లైట్ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది అనమాట. మరి వాళ్ళకి ఎవరిచ్చారు డైరెక్షన్ అంటే ఆ కింద గ్రౌండ్ కంట్రోల్ రూమ్లో ఎవరైతే ఉంటారో ఈ పరిస్థితులన్నిటినీ గమనిస్తున్న వారు చెప్తారు ఫ్లైట్ పలానా సమయానికి దింపండి, ఇక్కడ అంతా క్లియర్ అయింది, పలానా గేటుకు మీరు వెళ్ళాలి అన్నప్పుడు ఆ పైలట్ వాళ్ళ సూచనలను బట్టి వస్తారు. ఒకవేళ కనుక పైలట్ మీరేంటి నాకు చెప్పేది, నాకు ఎక్కడ దింపాలనిపిస్తే అక్కడ దింపేస్తాను, ఎలా వెళ్ళాలనిపిస్తే అలా వెళ్తానని ఆ గ్రౌండ్ కంట్రోల్ రూమ్ వారి సిగ్నల్స్ వినకుండా వారి ఇష్టానుసారంగా పైలట్ నడిపించాడంటే ఆ పైలట్కు ప్రమాదమే, ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ అందరికీ కూడా ప్రమాదం. మనం కూడా చాలాసార్లు నా జీవితం నా చేతిలో ఉంది, నా జీవితానికి పైలట్ నేను, ఇక గ్రౌండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న దేవుడితో నాకు పని లేదు, నాకు ఎక్కడ దిగాలనిపిస్తే అక్కడ దింపుతాను, ఎక్కడ పైకి వెళ్ళాలనిపిస్తే అక్కడ వెళ్తాను, ఎక్కడ స్పీడ్గా వెళ్ళాలనిపిస్తే అక్కడ స్పీడ్గా వెళ్తాను, ఎక్కడ ఆగిపోవాలనిపిస్తే అక్కడ ఆగిపోతాను అనుకుంటే చాలా చాలా ప్రమాదం. ఎందుకంటే దేవునికి అన్నీ తెలుసు, దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు. నిన్ను ఎప్పుడు దేవుడు స్లో డౌన్ అవ్వమంటాడో అప్పుడు స్లో డౌన్ అవ్వాలి. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు అంటాడు కొంచెం ఆగు, అంత ఆవేశం నీకు పనికిరాదు, ఇప్పుడేం మాట్లాడకు, నువ్వు మౌనంగా ఉండు, ఇప్పుడు ప్రార్థన చేయి, ఇప్పుడు వెళ్ళు దేవుని మందిరానికి వెళ్ళు, పలానా వారికి సహాయం చేయి. పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును నియంత్రిస్తూ ఉన్నప్పుడు ఆ జీవితం ఎలా ఉంటుందంటే అద్భుతంగా సాఫల్యవంతమైన జీవితంగా ఆశీర్వాదకరమైన జీవితంగా ఉంటుంది. కానీ నా జీవితం నా ఇష్టం, నేను ఎలా వెళ్ళాలనుకుంటే అలా వెళ్తాను, దేవుడు చెప్పేది నాకు అక్కర్లేదు అని ఎవరైతే దేవునితో డిస్కనెక్ట్ అయిపోతారో వారి జీవితంలో మాత్రం ఖచ్చితంగా ప్రమాదమే. ఆదికాండం 34వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే ఆదికాండం 34వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. యాకోబుకు 12 మంది కుమారులు, 12 మంది కుమారుల మధ్యలో ఒక్కగానొక్క కుమార్తె పుట్టింది. ఆ కుమార్తె పేరు దీనా ఆ అమ్మాయి. చూడండి, 12 మంది కుమారుల మధ్యలో ఒక్క కుమార్తె అంటే ఇక ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. 12 మంది కూతుర్ల మధ్యలో ఒక్కొక్క కొడుకున్నాడు అనుకోండి, వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? మహారాజు ఎలా ఉంటుంది కదా, కాలు కింద పెట్టనివ్వరు, ఒక్క మాట తిట్టనివ్వరు, వాడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో, ఇంకా వాడికి ఎవ్వరు ఎదురు చెప్పరు. ఇప్పుడు దీనా పరిస్థితి ఎలా ఉందంటే మహారాణిలా ఉంది. కారణం ఏంటంటే 12 మంది అన్నదమ్ముల మధ్యలో ఒక్కతే కుమార్తె, ఒక మంచి కుటుంబానికి చెందిన అమ్మాయి, యాకోబు యొక్క కుమార్తె. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అంటే ఆ వంశమే, ఆ ఫ్యామిలీయే ఒక బ్లెస్సెడ్ ఫ్యామిలీ, ఆశీర్వాదకరమైన కుటుంబంలో నుంచి వచ్చిన కుమార్తె. ఈ దీనాకు దేవుడు చాలా కృపిచ్చాడు. దీనాకు దేవుడిచ్చిన కృప ఏంటంటే దేవునితో సంభాషణ చేసిన, దేవునితో సహవాసం చేసిన తండ్రి ఉన్నాడు. తన తాత ఇస్సాకు, తన గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అందరూ దేవునితో నడిచిన వాళ్ళే, దేవునితో మాట్లాడిన వాళ్ళే. చూడండి, ఒక కుటుంబంలో దైవికంగా నడిచిన తాతలు ముత్తాతలు ఉంటే అది కూడా పిల్లలకు చాలా చాలా ఆశీర్వాదం. ఇప్పుడు దీనా చెప్పాలంటే ఒక బ్లెస్సెడ్ చైల్డ్ లాగా ఉంది ఆ కుటుంబంలో. ఎందుకంటే తన తండ్రి ప్రార్థనా పరుడు, తన తాత ప్రార్థనా పరుడు, ఆ తర్వాత గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కూడా చాలా ప్రార్థనా పరులు. అంత మాత్రమే కాదు, వీరికి ఆస్తిపాస్తులకు ఏ విధమైన లోటు లేదు. సో స్పిరిచువల్గా బ్లెస్సడే, ఫిజికల్గా కూడా చాలా చాలా బ్లెస్సడే. కానీ దీనా జీవితంలో ఒక్క రాంగ్ స్టెప్
యవనస్తురాలు వేసినట్లుగా చూస్తాం. ఆ రాంగ్ స్టెప్ వేయడానికి కూడా కారణం ఏంటంటే ఆమె తన మనస్సు మాట వినింది. చూడండి, ఆదికాండం 34వ అధ్యాయము 1వ వచనం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీడైన హమోరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. వీరు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వారికి అక్కడ ఒక ప్రాంతం కనబడిందంట. షెకెము అనే ప్రాంతం కనబడింది. 18వ వచనం, 33వ అధ్యాయము 18వ వచనం చూడండి. అట్లు యాకోబు పద్దనరాముల నుండి వచ్చిన తర్వాత కనాను దేశములోనున్న షెకెము అను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. ఇప్పుడు షెకెము అనే ఊరి ఎదుట యాకోబు తన కుటుంబం అంతా గుడారాలు వేసుకొని ఉన్నారు. ఇప్పుడు షెకెము అనే ఊరును దూరం నుండి చూస్తుంది దీనా. తన మనసులో ఒక ప్రేరేపణ కలిగింది. అదేంటంటే అసలు ఆ ఊరు ఎలా ఉంటుందో, ఆ ఊర్లో అమ్మాయిలు ఎలా ఉంటారో, ఆ ఊర్లో పద్ధతులు ఎలా ఉంటాయో, ఆ ఊర్లో షాపింగ్ కాంప్లెక్స్లు ఎలా ఉంటాయో, ఆ ఊర్లో ఫ్యాషన్స్ ఎలా ఉంటాయో, ఆ ఊర్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక్కసారి చూడాలనుకుంటున్నానని. బైబిల్ గ్రంథంలో అన్ని డీటెయిల్స్ రాయబడలేదు, కానీ యాకోబు కుమార్తె అయిన దీనా షెకెము అనే ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు నేను అనుకుంటాను, బహుశా వాళ్ళ అమ్మ అని ఉంటుంది. ఎందుకమ్మా వెళ్తావు ఒక్కదానివే, సేఫ్ కాదు, తెలియని ఊరు, కొత్త ప్రదేశం, కొత్త ప్రజలు, వాళ్ళ సాంప్రదాయాలు, వారి స్థితిగతులు ఏమీ మనకు తెలీదు, నువ్వు వెళ్ళొద్దని బహుశా తల్లి చెప్పుంటుందేమో, బహుశా తండ్రి కూడా అనుంటాడేమో. కనీసం అంతమంది అన్నలు ఉన్నారు, అన్నల్ని తోడు తీసుకొని వెళ్ళున్నా తను చక్కగా క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చి ఉండేది. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. ఈ రోజుల్లో చాలాసార్లు మనం దేవుని మీద ఆధారపడకపోవడానికి ఒక కారణం ఏంటంటే మనలో ఉన్న నాకు వచ్చు కదా, నేను చేయగలను కదా, నాకు ఎలా మాట్లాడాలో తెలుసు, నాకు ఎలా ఉండాలో తెలుసు, నాకు ఎలా నడవాలో తెలుసు, ఏమన్నా ప్రమాదం వస్తే ఎలా తప్పించుకోవాలో కూడా నాకు తెలుసు. చూడండి, కొన్నిసార్లు పిల్లల్ని జాగ్రత్త నువ్వు ఊరికే జాగ్రత్త అంటావేంటి మమ్మీ, ఇదంతా నాకు తెలిసిందే, ఈ ఊరు నాకు తెలుసు, ఈ వీధులు నాకు తెలుసు, ఈ పరిస్థితులన్నీ నాకు తెలుసు, నాకేమైనా డ్రైవింగ్ రాదనుకుంటున్నావా, బైక్ మీద వెళ్తుంటే ఎందుకు ఊరికే జాగ్రత్త అంటావు అని. ఆ జాగ్రత్త అనే మాట కూడా నచ్చదు కొన్నిసార్లు పిల్లలకి చెప్తూ ఉంటే యవ్వనస్తులకు. కారణం ఏంటి అని ఆలోచన చేస్తే కాన్ఫిడెన్స్, అంటే మాకన్నీ తెలుసు, మేమన్నీ చేసుకోగలము, ఏమైనా ప్రమాదం వస్తే ఎలా తప్పించుకోవాలో కూడా తెలుసు. దీనా కూడా ఒక యవ్వనస్తురాలిగా ఉంది. యవ్వన కాలంలో మనసు చాలా చంచలమైన మనసు, ఆలోచనలు కూడా ఎటు పడితే అటు గాలి కొట్టుకుపోయినట్లు మనసు అటు ఇటు మరి కొడుతూ ఉంటుంది. దీనాకు ఎందుకో వెళ్ళాలనిపించింది షెకెము అనే ప్రాంతానికి. తల్లి బహుశా చెప్పుండొచ్చు వెళ్ళకమ్మా అని, తండ్రి చెప్పుండొచ్చు వెళ్ళకని. అన్నదమ్ములు వారిని ఎవరైనా తీసుకొని వెళ్ళినా బాగుండేది, నాకు ఎవరు అక్కర్లేదు, ఎవరి తోడక్కర్లేదు, నేను వెళ్తాను, ఒకసారి అలా చూసేసి వస్తాను అంతే, ఆ పట్టణాన్ని, ప్రజలను, పరిస్థితులను ఒక్కసారి చూసి వస్తాను అని వెళ్ళింది. ఈ అమ్మాయిని ఎవరు చూడకూడదో వారి కంట తాను పడింది. ఆ యవనస్తుని పేరు కూడా షెకెము అండి, హమోరు కుమారుడైన షెకెము. ఈ అమ్మాయిని పాడు చేశాడు. ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్, ఈ అమ్మాయి యొక్క కన్యత్వాన్ని పోగొట్టుకుంది. ఆ తర్వాత మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే సిమియోను, లేవి అనే ఇద్దరు సహోదరులు, యాకోబుకున్న 12 మంది కుమారులలో దీనాకున్న 12 మంది సహోదరుల్లో ఇద్దరు సహోదరులు వెళ్ళి హమోరును, షెకెము కుటుంబాన్ని, ఆ ప్రాంతంలో ఉన్న చాలా మందిని నరహంతకులుగా మారి వారిని చంపి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తన అన్నలిద్దరూ భయంకరమైన నరహంతకులుగా మారడానికి, ఆ షెకెము అనే ప్రాంతంలో అనేక మంది చనిపోవడానికి ఈ యవ్వనస్తురాలి యొక్క చంచలమైన మనసులో నుండి వచ్చిన ఒక్క ఆలోచన అంత గొప్ప నష్టాన్ని తీసుకొచ్చింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన మనసు ఏం చెప్తే అది మనం వింటే మాత్రం ఖచ్చితంగా ప్రమాదమే. కొంతమంది చూడండి, ఆ పని ఎందుకు చేసామంటే ఏమో అండి నాకు అలా చేయాలనిపించింది, నా మనసుకు అలా తోచింది, అందుకే నేను అలా చేశాను. కానీ దేవుని బిడలంగా మన మనసు చెప్పే మాటలు మనం వినడం కంటే దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని వాక్యం ఏమి చెప్తుంది, నా మనసులో వచ్చిన ఆలోచనలు దేవుని వాక్యానికి తగినవా కాదా. నా మనసుకు ఒక ఆలోచన వచ్చింది, కరెక్టే, మన మనసుకు వచ్చే ఆలోచనలే మనం చేస్తాంలేండి, ప్రక్కన వారి ఆలోచనలు కాదు. అయితే నా మనసులో వచ్చిన ఈ ఆలోచనను నా దేవుడు అంగీకరిస్తాడా, దేవుడు కూడా సంతోషిస్తాడా, ఈ ఆలోచన నేను ఇంప్లిమెంట్ చేయడం ద్వారా దేవునికి మహిమ వస్తుందా రాదా అని మనం ఆలోచన చేసుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో ఆశీర్వాదాన్ని మనము చూడగలం. బైబిల్ గ్రంథంలో మరొక స్త్రీని కూడా
ప్రస్తావించబడింది. ఆమె కూడా తన మనస్సులో ఒకటి ఆలోచించిందంట. ఆమె మనస్సులో ఆలోచించిన ఆలోచనను దేవుడు చూశాడు. చూడండి, 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను. ఇక్కడ సౌలు రాజు యొక్క కుమార్తె అయిన మీకాలు కనబడుతుంది. సౌలు దావీదు ఎప్పుడైతే గొల్యాతు మీదకి యుద్ధం చేసి గొల్యాతును సంహరించాడో అప్పుడు వాగ్దానం చేశాడు. ఏమనంటే, నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని. సౌలు అక్కడ కూడా మళ్ళీ దావీదును మోసం చేశాడు. మొదటి కుమార్తెనిచ్చి పెళ్లి చేయాల్సింది మొదటి కుమార్తెని వేరొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేసి ఆ తర్వాత మీకాలు అనే 2వ కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు మీకాలునిచ్చి పెళ్లి చేయడంలో కూడా సౌలుకు ఒక దురుద్దేశం ఉంది. ఆ దురుద్దేశం ఏంటంటే, నా కూతురు కనుక దావీదు భార్య అయితే దావీదుని నేను ఈజీగా చంపడానికి నా కూతురు నాకు సహకరిస్తుంది అని అనుకొని ఒక చెడ్డ మనసుతో మీకాల్ అనే తన కుమార్తెను దావీదుకు భార్యగా సౌలు రాజు ఇచ్చాడు. సో ఎప్పుడైతే మీకాలు దావీదు భార్యగా చేయబడిందో ఆమె తన అంతఃపురంలో మేడ మీద నిలబడి చూస్తుంది. దేవుని మందసాన్ని దావీదు పురానికి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు, దేవుని మందసం అంటే దేవుని సన్నిధి అందులో ఉంటుంది. గాడ్స్ ప్రెజెన్స్ లివ్స్ ఇన్ ఆ మందసంలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది కనుక దేవుని సన్నిధిని మేము మా పట్టణానికి తీసుకొస్తున్నాము. కాబట్టి ఇదేదో సైలెంట్గా తీసుకొచ్చే పనో ఎవరికి తెలిసి తెలియనట్లు కనబడినట్లుగా చేసే పని కాదు, చాలా గొప్పగా తీసుకురావాలి. చూడండి, ఒక ఇంటికి ఒక కోడలు వచ్చినప్పుడు, ఒక ఇంట్లో ఒక బాబో పాప పుట్టినప్పుడు ఇంటికి తీసుకొస్తున్నప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు, బంధువులందరినీ పిలుస్తారు. సో అలాగే అంతకంటే గొప్ప కార్యం ఇది. ఎందుకంటే దేవుని మందసము దావీదు పురానికి నేను తీసుకొని వస్తున్నాను. సో ఆర్భాటంగా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ దావీదు నాట్యం ఆడుతూ మందసాన్ని తీసుకొస్తూ ఉంటాడు. సో దావీదు దేవుని మందసాన్ని దావీదు పురమునకు తీసుకొని వస్తున్నప్పుడు ఎంత ఆనందంతో పరవశంతో నిండిపోయాడంటే, తాను రాజునని తన స్థితిగతులన్నీ కూడా దావీదు మర్చిపోయాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు కూడా ఒక విషయం మనలో ఉండాలి. అదేంటంటే, మన స్థితిగతులను మనము మర్చిపోవాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని ఎదుట మన చదువులో, మన ఆస్తిపాస్తులో, మన స్థితిగతులో అవన్నీ ప్రక్కన పెట్టాలి. ఎందుకంటే దేవుడు మహారాజు. ఆయన ఎదుట మనందరం వీఆర్ జస్ట్ హిస్ పీపుల్, అంతే. ఒకవేళ ఈ సమాజంలో మనకి ఏదో పలుకుబడి ఉండొచ్చు, లేకపోతే సమాజంలో ఒక జాబ్ ఉండొచ్చు, ఒక పొజిషన్ ఉండొచ్చు, ఒకవేళ ఆఫీస్లో అందరూ సార్ అనో లేకపోతే మేడం అనో పిలవచ్చు, లేకపోతే ఇంటి దగ్గర కొంతమంది పనివారో సహాయకులో ఉండొచ్చు, అవన్నీ తర్వాత. కానీ దేవుని ఎదుట మాత్రం మన స్థితిగతులన్నీ మనము మర్చిపోవాలి. వీ హ్యావ్ టు జస్ట్ ఎంప్టీ అవర్ సెల్ఫ్. దేవుని ముందు మన యాటిట్యూడ్ చూపించడానికి అవకాశం లేదండి. హల్లెలూయా. కొంతమంది దేవుని మందిరానికి వచ్చి కూడా నేను చాలా గ్రేట్, నా పరిస్థితులు, నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్, లేకపోతే నాకున్న జ్ఞానము, నాకు వచ్చే జీతం ఎంత అని చాలాసార్లు దేవుని ఎదుట కూడా వాళ్ళు ఏదో గొప్పతనాన్ని చూపించుకోవాలన్నట్లుగా ఉంటారు. కానీ దావీదు ఒక రాజయ్యుండి కూడా తన స్థితిగతులన్నీ మర్చిపోయి దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ దేవుని ఆరాధిస్తూ సంతోషంగా తీసుకొని వస్తూ ఉంటే ఈ దృశ్యాన్ని మీకాలు చూసిందంట. చూసి మీకాలు బయటకి ఏమీ అనలేదండి. ఫస్ట్ తన మనసులో దావీదును హీనపరుచుకుంది. ఏమనంటే, ఒక రాజయ్య ఉండి దేవుని మందసం తీసుకొస్తున్నందుకు అంతలాగా ఎగ్జైట్ అయిపోతున్నాడేంటి, అంతలాగా ఆనందించేస్తున్నాడేంటని తన మనసులో హీనపరుచుకుంటే, చూడండి 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడనగుదునని మీకాలుతో నేను మరణమగు వరకు సౌలు కుమార్తెగు మీకాలు పిల్లలు కనక యుండెను. దావీదు మీకాలు అలా మనసులో హీనపరుచుకుందని, అమ్మో ఇంకా దేవుని ఎదుట నేను అలా నాట్యం ఆడనులే, దేవుని స్తుతించడానికి నేను అంత ఎగ్జైట్ అవ్వనులే అని దావీదు మీకాలు యొక్క ప్రవర్తనను బట్టి తన యాటిట్యూడ్ని సరి చేసుకోవట్లేదండి. దావీదు అన్నాడు, నువ్వు నన్ను హీనపరుచుకున్నావు కదా, నా దేవుని ఎదుట నా దేవుని సన్నిధిలో నేను నాట్యం ఆడినందుకు ఇంకా నన్ను నువ్వు హీనపరచడానికి సిద్ధపడినా నేను దానికి రెడీయే. ఎందుకంటే నా దేవుని ఎదుట నేను గొప్పవాడిని నేను ఎప్పుడు
అనుకోవడం లేదు. నువ్వు నన్ను ఇంకా హీనపరుచుకున్నా నాకేం పర్వాలేదు, కానీ నా దేవుని ఎదుట మాత్రం నేను ఆయన ఆరాధించకుండా, స్తుతించకుండా, నాట్యం ఆడకుండా ఉండలేనని దావీదు తన స్టాండ్ తను చెప్పాడు. మీకాల్ అనుకుంది తన యొక్క మాటలను బట్టి దావీదును ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదేమో అనుకుంది, కానీ దావీదును మీకాల్ ఏమాత్రం మార్చలేకపోయింది. హల్లెలూయా. మనలో నిజంగా దేవుని ఆరాధించాలనే మనసు ఉంటే ఇతరుల యొక్క మాటలు, ఇతరుల యొక్క ప్రవర్తన మనల్ని ఏమాత్రం ప్రభావితము చెయ్యదు. చూడండి, కొంతమంది మనసు చంచలమైన మనసుగా ఉంటుంది. అంటే గోడ మీద పిల్లిలా ఉంటారు. ఎవరైనా ఏంటి అలా ఆరాధించేస్తున్నారేంటి, అన్ని రోజులు వెళ్ళిపోతారా, 150 days వెళ్ళిపోతారా చర్చికి రోజు? ఎప్పుడు చూసినా ఫోన్లో ఈ సీరియల్స్ ఏమి చూడవే, ఆ సీరియల్ చూడవు, ఈ సీరియల్ చూడవు, ఎప్పుడు ఆ ప్రేయర్ పెట్టుకొని వింటూ ఉంటాం అనగానే కొంతమంది అయ్యో నిజమే కదా, నా టైం ఏదో వేస్ట్ అయిపోతున్నట్లుందని కొంతమంది ఏమైపోతారంటే ఇతరుల మాటల ద్వారా ప్రభావితమై ఇతరుల మాటలను బట్టి దేవునికి దూరం అయిపోతారు. కానీ నీలో నిజంగా ఒక కృత నిశ్చయత, దేవుణ్ణి నేను ఎలా అన్నా ఆరాధిస్తాను, దేవునికి నేను ఎలా అయినా దగ్గర అవుతాను, దేవునికి నా జీవితంలో ప్రథమ స్థానం, దేవుని కొరకు మాత్రమే నేను జీవిస్తాను అని నువ్వు అనుకుంటే నీ భర్త మాటలు కానీ, నీ భార్య మాటలు కానీ, బంధువుల చిన్న చూపు కానీ, ఇతరులు మాట్లాడే అవమానకరమైన మాటలు కానీ నిన్ను ఏ మాత్రం ప్రభావితం చెయ్యవు. హల్లెలూయా. యూ విల్ జస్ట్ గో ఫార్వర్డ్ అంతే. ఎవరెన్ని తిట్టుకున్నా పర్వాలేదు, ఎవరెంత అవమానకరంగా నన్ను మాట్లాడినా పర్వాలేదు, ఒకవేళ వారు మనసులో అవమానపరుచుకున్నా, బాహ్యంగా బయటకు గట్టిగా నన్ను అవమానపరిచినా పర్వాలేదు, నా దేవుని మాత్రం నేను గణపరచకుండా ఉండలేను అని దావీదు అనుకున్నాడు. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడు అంటే అర్థం ఏంటండి? దేవుడు తన హృదయంలో ఏమనుకున్నాడో దావీదు అది చేసేవాడు అనమాట. హల్లెలూయా. అర్థమైందండి మీకు? దావీదు దేవుని హృదయానుసారుడు అంటే ఏంటంటే, ఇప్పుడు దావీదు ఇలా ఉంటే బాగుండు అని దేవుడు అనుకుంటే దావీదు అదే చేసేవాడు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు నన్ను ఇలా ఆరాధిస్తే బాగుండు, ఖాళీగా కూర్చున్నాడు కదా గొర్రెలు కాసుకుంటూ అంటే దావీదు నిజంగానే ఆరాధిస్తూ ఉండేవాడు. ఇప్పుడు మనం ఖాళీగా కూర్చుంటే మనం ఏం చేస్తాం? ఇంకేదేదో చేస్తూ ఉంటాం కదా. కానీ దేవుడు ఏమనుకుంటాడు, ఖాళీగా ఉన్నప్పుడు నాతో కాసేపు మాట్లాడొచ్చు కానీ చూస్తుంటాడు పైనుంచి. వంట చేసుకుంటాప్పుడు మైండ్ ఖాళీగానే ఉంటుంది కదా, చేతులు బిజీగా ఉంటాయి, అవునా కదా? చేతులు కూరగాయలు కోస్తుంటాయి, చేతులు గరిట పట్టుకొని అటు ఇటు తిప్పుతుంటాయి. మైండ్ ఎలా ఉంటుంది? మైండ్ గిన్నెలోకి వెళ్ళదు కదా, మైండ్ స్టవ్లోకి వెళ్ళదు, మైండ్ ఖాళీగానే ఉంటుంది. అప్పుడు మైండ్తో ఏం చేయొచ్చు? నోరు ఖాళీగానే ఉంటుంది కదా. అంటే రుచి చూసేటప్పుడు కొంచెం నోరు బిజీ అవుతుందిలేండి, అది వేరే. బట్ అదర్వైజ్ నోరు ఖాళీ. అప్పుడు ఆ నోటితో ఏం చేయొచ్చు? పాటలు పాడుకుంటూ ఉండొచ్చు, వాక్యాలు చదువుకుంటూ ఉండొచ్చు. దైవజనులు జాన్ వెస్లీ గారు చెప్పారు కదా ఈ మధ్య, ఒక బ్రదరు ఒక ఇంట్లో కుటుంబ యజమానుడు తన భార్య చనిపోయిందంట, 3 పిల్లలను తానే పెంచి పెద్ద చేశాడంట, బైబిల్ గ్రంథంలో చాలా అధ్యాయాలు కంఠస్థం చేస్తాడంట. ఎవరో వెళ్ళి అడిగారంట, ఇన్ని వాక్యాలు ఎలా చదివారయ్యా మీరు? మీ పిల్లల్ని, మీ భార్య కూడా లేరు, 3 మీరే పెంచి పెద్ద చేస్తున్నారు, ఇంత సమయం మీకు ఎక్కడ దొరికింది? ఉద్యోగం చేయాలి, పిల్లలకు స్నానాలు చేయించాలి, పిల్లలకు అన్నం పెట్టాలి, ఇన్ని పనులు చేయాలంటే ఆ వ్యక్తి చెప్పాడంట, నేను వంట చేసే దగ్గర, బట్టలు వాషింగ్ మెషిన్ వేసే దగ్గర, తర్వాత నేను ఎక్కడ ఎక్కువసేపు గడుపుతానో అక్కడ బైబిల్ వాక్యాలు నేను రాసేసుకొని అక్కడ అంటించుకుంటాను. సో పని చేసుకుంటున్నప్పుడల్లా ఏం చేస్తుంటాడనమాట, చదువుకుంటూ ఉంటాడు, వాటిని గట్టిగా రిపీట్ చేసుకుంటూ ఉంటాడు. అలా నా మనసును నేను దేవుని వాక్యంతో నింపుకున్నాను. హల్లెలూయా. సో దావీదు దేవుని హృదయానుసారుడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఇప్పుడు దావీదు ఇలా ఉంటే బాగుండు అనుకుంటే అలాగే ఉండేవాడు. సౌలు దొరికేశాడండి దావీదుకు. గుహలో పడుకొని నిద్రపోతున్నాడు సౌలు. మధ్యాహ్నం చక్కగా భోంచేసి నిద్రపోతుంటే దావీదుకు సౌలు దొరికేశాడు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, దావీదు క్షమిస్తే బాగుండు, సౌలుకి ఏ హాని చేయకుండా ఉంటే బాగుండు, ఎందుకంటే పగ తీర్చుట నా పని కదా, సౌలుని ఎప్పుడు ఎలా మట్టు పెట్టించాలో నాకు తెలుసు, సౌలు సంగతి నేను చూసుకుంటాను, సౌలుని ఫినిష్ చేసే పని నాది, దావీదు మాత్రం నా హృదయానుసారుడుగా క్షమిస్తే బాగుండు అని దేవుడు అనుకుంటూ ఉంటే దావీదు నిజంగానే సౌలు యొక్క వస్త్రాన్ని కోసాడు కానీ పేకను మాత్రం కోయకుండా వచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే సౌలు ఒకసారి దావీదు చక్కగా పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తుంటే సౌలు ఈట విసిరాడు. దావీదు ఏమనలా, సైలెంట్గా తప్పించుకొని వచ్చేసాడు. దావీదు పాపం చేశాడు, అయ్యో చేయకుండా ఉంటే బాగుండేదా అని అనుకున్నాడు దేవుడు. కానీ పాపం చేయగానే దేవుడు అనుకున్నాడు, ఒప్పుకుంటే బాగుండు, నన్ను క్షమాపణ అడిగితే బాగుండు, పశ్చాత్తాపడితే బాగుండు అని దేవుడు అనుకుంటుంటే దావీదు అదే చేశాడు. హల్లెలూయా. సో మన జీవితంలో కూడా దేవుని మనస్సును ఎరిగి మనం ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఆశీర్వాదాలు మన జీవితంలో ఒక ప్రవాహం వల్లే వచ్చేస్తూ ఉంటాయి. హల్లెలూయా.
మీకాలంట తన మనసులో దావీదును హీనపరుచుకుంది. దావీదు ఏమన్నా చెడ్డ పని చేశాడండి? అసహ్యకరమైన పని ఏమన్నా చేశాడా? ఏమన్నా లోకస్తులతో లోకరీతిగా ఆనందించాడా? కాదు. దేవుని విషయంలో దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటేనే మీకాలు యాక్సెప్ట్ చేయలేకపోయింది. దావీదుకైతే ఆశీర్వాదాలు వస్తానే ఉన్నాయి, కానీ దావీదును మనసులో హీనపరుచుకున్నందుకు మీకాలు మాత్రం తన జీవితంలో గొప్ప నష్టాన్ని పొందుకుంది. ఎందుకో దేవుడు ఆమె గర్భాన్ని మూసేశాడు. ఆమె ఇక పిల్లలకు జన్మనివ్వలేకపోయిందంటే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన మనస్సు ఎలా ఉంది, మన మనస్సు ఎక్కడుంది. ఇంకొక మాటను కూడా చూసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడనే ఉండును. అవునా కాదా? మీ మనసు ఎక్కడుంది? మిమ్మల్ని అడుగుతున్నా నేను ప్రశ్న. వేర్ ఇస్ యువర్ మైండ్? వేర్ ఇస్ యువర్ హార్ట్? కొంతమంది చూడండి, తల్లిదండ్రుల మనసు పిల్లల్లో ఉంటుంది. ఇక మనసు మనుషులంతా వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటారు. కొంతమంది మనసు అంతా బిజినెస్ మీదే ఉంటుంది. ఇంకా వాళ్ళకి లేచినా పడుకున్నా తిన్నా ఏం చేసినా ఇంక అదే. కొంతమంది మనసు ఎప్పుడు బంగారం మీదే ఉంటుంది. కొంతమంది మనసు ఎప్పుడు ఫ్యాషన్ల మీదే ఉంటుంది. కొంతమంది మనసు ఎప్పుడు అందాన్ని పెంచుకోవడం మీద ఉంటుంది. ఇంక ఏది చూసినా ఇంక అదే దృష్టితో చూస్తూ ఉంటారనమాట ప్రపంచంలో. ఇలా ఒక్కొక్కరి మనసు ఒక్కొక్క విషయం మీద ఉంటుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అదేంటంటే, మన మనస్సు ఎక్కడుంది? వేర్ ఇస్ ఆ హార్ట్? మన హృదయము ఎక్కడుంది? దేని మీద ఉంది? ఇప్పుడు మందిరానికి వచ్చాం కరెక్టే, కానీ కొంతమంది ఇంకా మనసు ఎక్కడో తిరుగుతుంది, మనసు ఎక్కడో సంచారం చేస్తుంది. కొంతమంది ఇంటికి వస్తారు కానీ మందిరానికి వస్తారు కానీ ఇల్లు తాళం వేసి వచ్చానా లేదా. కొంతమంది ఇక్కడికి వస్తారు కానీ మా ఆయన ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో అక్కడ ఉంటుంది కాన్సన్ట్రేషన్. కొంతమంది ఇక్కడ ఉంటారు కానీ అయ్యో స్టవ్ కట్టేశానా లేదా, కాన్సన్ట్రేషన్ అంతా కిచెన్లో ఉంటుంది అనమాట. సో దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము ఒక ప్రశ్న వేసుకోవాలి. అదేంటంటే, మన మనస్సు ఎక్కడుంది? మన మనస్సు దేని మీద మనము నిలుపుతున్నాము? మన ఆలోచనలు దేని చుట్టూ తిరుగుతున్నాయి? ధనం సంపాదించకూడదు అని బైబిల్లో వ్రాయబడలేదు. ధనం సంపాదించడం పాపం అని లేదు. ధనవంతులుగా ఉండొద్దు అని లేదు. ధనవంతులుగా ఉండొద్దని లేదు, కానీ ధనాన్ని నమ్ముకోవద్దని ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ధనవంతులుగా ఉండేవారు వారి నమ్మికను దేని మీద పెట్టుకుంటారంటే ధనం మీద పెట్టుకుంటారు. ఆస్ట్రేలియాలో ఉండే ఒక కుటుంబం ఒకసారి మమ్మల్ని దర్శించడం జరిగింది. అప్పుడు మేము అడిగామన్నమాట వారిని, ఏమనంటే, ఆస్ట్రేలియాలో దేవుణ్ణి నమ్ముతారా? సువార్త మనం ప్రకటిస్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారని అడిగితే వారు ఒక మాట చెప్పారు. అక్కడ ఇంటికి హౌస్ ఇన్సూరెన్స్ ఉంటుంది, వాహనానికి వెహికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, లైఫ్కి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అక్కడ గవర్నమెంట్ వారు ఎవరికైనా ఉద్యోగం లేకపోతే వీరికి ఉద్యోగం లేదని నెలకింత డబ్బులు పంపిస్తారంట. ఉద్యోగం ఉండేవారికి ఎలాగో జీతం వస్తుంది, మాకు ఉద్యోగం లేదు అని అప్లికేషన్ పెట్టుకుంటే వారి పోషణ కొరకు, వారి కుటుంబ పోషణ కొరకు గవర్నమెంటే డబ్బులు పంపిస్తుందంట. హాస్పిటల్లో అడ్మిట్ అయితే గవర్నమెంటే మొత్తం ఖర్చులన్నీ చూసుకుంటుందంట. పిల్లలు పుడితే వాళ్ళ స్కూల్ ఖర్చులన్నీ గవర్నమెంటే చూసుకుంటుందంట. ఇక వారి దగ్గరికి మనం వెళ్ళి దేవుణ్ణి నమ్ముకోండి అంటే వాళ్ళు అంటారంట, మాకు దేవుడు ఎందుకు అంటారంట. ఎందుకంటే మాకు ఇంటికి హౌస్ ఇన్సూరెన్స్ ఉంది, వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది, మాకేమైనా ఆరోగ్య పరిస్థితులు వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, మా ప్రాణం పోతే మా ఫ్యామిలీ అందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా మాకు దేవుడు ఎందుకంటే వారి నమ్మిక దేని మీద ఉందన్నమాట? దేవుని మీద లేదు, వారి నమ్మిక ధనము మీద. వీ హ్యావ్ మనీ, సో వీ హ్యావ్ ఎవ్రీథింగ్. కానీ విశ్వాస జీవితంలో మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న, ధనమే సర్వస్వమా? ధనం ఉంటే నీ జీవితానికి చాలా. ధనం ఉంటే బహుశా ఒక ఇల్లు కొనుక్కోవచ్చేమో, ఇల్లు కట్టుకోవచ్చేమో. ఒక మంచి కుటుంబాన్ని నీకు ధనం సంపాదించి పెట్టగలదా చెప్పండి? విత్ మనీ యూ కెన్ బై అ హౌస్, బట్ యూ కెన్ నాట్ బిల్డ్ అ హోమ్. ఒక బిల్డింగ్ నువ్వు కట్టుకోగలవు, కానీ ఒక మంచి కుటుంబ పరిస్థితులను, ఒక మంచి కుటుంబాన్ని నీకున్న ధనంతో నువ్వు ఖచ్చితంగా సంపాదించుకోలేదు. ధనంతో చాలా మందులను కొనుక్కోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోగలవా?
ధనంతో బహుశా కొంతమంది వాచ్మెన్నో లేకపోతే కొంతమంది ఒక డ్రైవర్నో నువ్వు పెట్టుకోవచ్చు, కానీ నీ ప్రాణాన్ని నువ్వు ధనంతో కాపాడుకోగలవా? ధనంతో బహుశా నువ్వు ఒక మందిరం కూడా కట్టించేయచ్చేమో, కానీ ఆ మందిరంలో దేవుని సన్నిధిని నువ్వు ధనంతో కొనుక్కోగలవా? మందిరంతో మంచి డబుల్ కాట్ మంచాన్ని కొనుక్కోవచ్చు, కానీ నిద్రను కొనుక్కోగలవా? ధనంతో మంచి ఆహారమో మంచి పండ్లో కొనుక్కోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోగలవా? లేదు. సో ధనము మనకి ఇవ్వగలిగింది కొన్నే. ధనం ఒకవేళ జీవితంలో అన్ని సుఖభోగాలు మనకు అమర్చి పెడుతుందేమో, కానీ మనశ్శాంతి మనకు ధనం ఇవ్వగలదా? నిజమైన మనశ్శాంతి, నిజమైన ఆత్మశాంతి, నిజమైన ఆనందము, సమాధానము మనకు అనుగ్రహించేది కేవలము దేవుడే. కనుక మన మనసు ఎక్కడ ఉండాలి? లోకరీతిగా చాలామంది యొక్క మనసు వారి ధనం మీద ఉంటుంది. ఎందుకంటే వారు అనుకుంటారు, ధనం ఉంటే ఈ లోకంలో కావలసినవన్నీ మనకు అలవర్చుకోవచ్చు, ధనం ఉంటే నాకు కావలసినవన్నీ నేను ఏర్పాటు చేసుకోవచ్చు. నీకున్న ధనంతో ఒకవేళ నీ కుమార్తెను ఒక మంచి ఇంటికి బోల్డ్ అంత కట్నం ఇచ్చి పంపించచ్చేమో, కానీ ఆమె భవిష్యత్తును ధనంతో కట్టగలవా? ఒకవేళ నీకున్న ధనాన్ని బట్టి ఒక పెద్ద ఇంటి నుంచి ఒక కోడలు నువ్వు తెచ్చుకోవచ్చేమో, కానీ సంతోషాన్ని, సమాధానాన్ని నువ్వు కొనుక్కోగలవా? లేదే. నేటి దినాల్లో అనేక మంది మంచి ఉద్యోగం సంపాదించడమే జీవితం, వ్యాపారంలో స్థిరపడమే జీవితం, కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకోవడమే జీవితం, ఆర్థికంగా మేము స్టెబిలైజ్ అవుతే, ఆర్థికంగా స్థిరపడితే ఈ జీవితంలో అన్నీ ఉన్నట్లే అనుకుంటారు. కానీ బాగా ప్రయాసపడి బోల్డ్ అంత ధనం సంపాదించుకున్నాక అర్థమవుతుంది, ధనం సర్వస్వము కాదు, ధనం జీవితానికి సంతృప్తిని ఇవ్వదు. మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అని మనీని సంపాదించిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది. చూడండి, మనకి ఏదైనా లేకపోతే దాని మీద బాగా లాగుతూ ఉంటుంది, అవునా కదా? చదువుకున్న వాళ్ళకి చదువు 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 అని ఉంటుంది. అది చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. చదువు కూడా ఓకే, కొంతవరకు నీకు ఉపయోగపడుతుంది, కానీ నీకు పరిపూర్ణంగా అదేమో ఉపయోగపడదు. డబ్బు కొంతవరకు ఉన్న వారికి డబ్బు బాగా సంపాదించాలి. ఆ స్థాయికి వచ్చేసిన తర్వాత ఇంతేనా, డబ్బులు అంటే ఇంతేనా, ఇంకా డబ్బులు ఉంటే టెన్షన్లు పెరుగుతున్నాయే. డబ్బు లేని అప్పుడే కొంచెం ప్రశాంతంగా నిద్రపోయాము, డబ్బు పెరిగే కొద్దీ టెన్షన్స్ పెరుగుతున్నాయి. ఏ దొంగలు వస్తారో, లేకపోతే ఈ డబ్బుని ఇంకెలా మల్టిప్లై చేసుకోవాలి, లేకపోతే ఇంకే ఇబ్బందులు వస్తాయనో, రకరకాల మానసికమైన సంఘర్షణలు ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మొదట వెదికితే, వెన్ యూ ఫోకస్, వెన్ యూ కీప్ యువర్ మైండ్ ఆన్ గాడ్లీ థింగ్స్, దైవికమైన విషయాలపైన నీ మనసును ఎప్పుడైతే నిలుపుతావో, దేవుని అందు ఎప్పుడైతే నువ్వు ఆసక్తిని కనుపరుస్తావో, దైవికమైన విధానంలో ప్రతి విషయంలో నువ్వు ఆలోచించడం ఎప్పుడు నేర్చుకుంటావో. చూడండి, లోకరీతిగా ఉండే వ్యక్తులు ఇచ్చే సలహాలు ఒక రకంగా ఉంటాయి, లోక సంబంధమైన వ్యక్తులు ఇచ్చే ఆలోచనలు లోక సంబంధంగా కూడా చాలామంది సలహాలు ఇస్తారు. వాటిని ఏమంటారంటే ఉచిత సలహాలు అంటారు. ఎందుకంటే సలహాలకి ఏం డబ్బులు కట్టక్కర్లేదు కదా. పిల్లలు పుట్టిన కొత్తలో ఎలా ఉంటుందంటే వచ్చిన వాళ్ళందరూ సలహాలు ఇచ్చేస్తుంటారు, అవునా కదా? అందరూ సలహాలు ఇచ్చేవాళ్ళే. ఇప్పుడు ఎవరైతే తల్లి ఉంటుందో ఆవిడకి అర్థం కదా ఏ సలహా ఫాలో అవ్వాలి, అన్ని సలహాలు వచ్చేస్తుంటాయి. ఏదైనా ఒక కష్టంలో నష్టంలో ఉన్నామనగానే ఆ కష్టం నుండి బయటకు రావడానికి అంతమంది బోల్డ్ అని సలహాలు ఇస్తుంటారు. కొంతమంది మంచి సలహాల్లా కనబడతాయి, కానీ అవి యాక్చువల్గా మంచి సలహాలు కాదు, చెడ్డ సలహాలే. చెడ్డ ఆలోచనలు ఇచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మన మంచిని కోరని వారు కూడా చాలామంది ఉంటారు. మరి నాకు మంచి ఆలోచన ఎవరిస్తారు? నా మనసును ఎవరు నియంత్రించగలరు? నా మనసును ఒక రైట్ వేలో, ఒక తిన్నని దారిలో నన్ను ఎవరు నడిపించగలరు అని మనం ఆలోచిస్తే, కీర్తన గ్రంథం 32వ అధ్యాయంలో దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. గుర్రాలకి గాడిదలకి బుద్ధి జ్ఞానం ఉండదంట. గుర్రాలు గాడిదలు ఏం చేయాలనిపిస్తే అది చేసేస్తూ ఉంటాయి. గాడిద అంటే ఆఫ్కోర్స్ దాని యజమానుడు ఏం చెప్తే అది చేసేస్తూ ఉంటుంది. పాపం తలదించుకొని వెళ్ళిపోవడం తప్ప దానికి ఇంకా మళ్ళీ స్పెషల్ ఐడియాలు ఏమి ఉండవు. ఇంకా గుర్రం సంగతి, దానికి పరిగెట్టాలనిపిస్తే పరిగెడుతుంది, ఉండాలనిపిస్తే ఉంటుంది, ఏది పడితే అది, దాని మనసుకు ఏం తోస్తే అది చేస్తూ ఉంటుంది.
సో బుద్ధి జ్ఞానములు లేని గాడిదల వలె కానీ గుర్రాల వలె కానీ మనం ఉండడానికి వీల్లేదు. మరి మనకు జ్ఞానము ఆలోచన ఎవరు చెప్తారంటే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన. మీ బిడ్డల వివాహ విషయంలో ఏం చేయాలో తోచడం లేదా? ఒక ఆర్థిక సమస్య వచ్చింది, దాన్ని ఎలా అధిగమించాలో చేతగాడం లేదా? ఒక అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు, ఎలా స్పందించాలో తెలియడం లేదా? ఒక కష్టం వచ్చి పడింది, ఏం చేయాలో, ఎలా బయటకు రావాలో తోచడం లేదా? దేవుని సన్నిధిలో మోకరించి నా మనసుకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రభ, నాకు ఏ ఆలోచన తట్టడం లేదు, కానీ నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, నీవు నడవవలసిన మార్గం నీకు బోధిస్తానన్నావు కదా. ఇప్పటి వరకు స్వంత జ్ఞానంతో ప్రణాళికలు వేసుకొని స్వంత జ్ఞానంతో పనులు చేసి నేను విఫలం అయ్యాను. సొంత జ్ఞానంతో ముందుకు వెళ్ళి నష్టపోయాను. నా మనసు చెప్పే మాటలను బట్టి, నేను టీవీ సీరియల్స్లో సినిమాల్లో చూసే వాటిని బట్టి ప్రభావితం చెంది నేను చాలా నష్టపోయాను జీవితంలో. కానీ ఇక మీదట నా ఆలోచన మీద నేను ఆధారపడాలనుకోవడం లేదు, నా మనసు చెప్పే మాట నేను వినాలని అనుకోవడం లేదు. కానీ నీ ద్వారా నేను ఆలోచన చెప్పబడి నీ ద్వారా నేను గైడ్ చేయబడాలని ఆశిస్తున్నాను అని మనం దేవుణ్ణి అడగగలిగితే ప్రతి చిన్న విషయంలో దేవుడు మనల్ని నడిపిస్తాడండి. హల్లెలూయా. గాడ్ విల్ గైడ్ us ఇన్ ఎవ్రీ సింగిల్ థింగ్. ప్రతి చిన్న విషయంలో. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. చాలా సంవత్సరాల క్రితం మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి ఎల్కేజీలో జాయిన్ చేశారు తన స్కూల్లో. ఆ రోజు ఎందుకో తనని ఇంటికి తీసుకురావడానికి ఆ రోజు వాహనం లేదు, తన ఆటో డ్రైవర్ రాలేదు ఆ రోజు. సో మా పిన్ని నాకు ఫోన్ చేసి చెప్పారు, కొంచెం చెల్లిని స్కూల్ నుంచి మీ ఇంటి దగ్గర, మా ఇల్లు దగ్గర అనమాట స్కూల్కి, కొంచెం మీ ఇంట్లో పెట్టుకోండి, తర్వాత మేము వచ్చి తెచ్చుకుంటామని. సరే నేను నడుచుకుంటూ వెళ్ళాను. చాలా ఎండగా ఉంది. పాప ఎల్కేజీ అంటే చాలా చిన్న పాప. సరే స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ స్కూల్ నుంచి ఇప్పుడు మా ఇంటికి రావాలి. నేను అనుకున్నాను వెళ్ళడం ఎలాగో మా ఇంటి దగ్గర ఆటోలు దొరకవు, ఎందుకంటే కొంచెం లోపలికి ఉంటుంది. నేను పెద్దదాన్ని కాబట్టి ఎండలో అయినా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. కానీ చిన్న పాపని ఎండలో నేను నడిపించలేను, కంపల్సరీ నేను ఆటో ఎక్కించాలి. ఇప్పుడు ఆ స్కూల్ నుంచి మా ఇంటికి రావడానికి బోల్డ్ అని సందులు ఉన్నాయి, బోల్డ్ అని వీధులు ఉన్నాయి. ఆటోలు ఎటు కూడా వచ్చేలా లేవు, ఎందుకంటే ఆల్రెడీ అది మిట్ట మధ్యాహ్నం లంచ్ టైము. ఎటు చూసినా నాకు ఏ ఆటోలు కనబడట్లేదు. ఆ సమయంలో నేను దేవుణ్ణి అడిగాను, దేవా పెద్ద పెద్ద విషయాల్లోనే కాదు, చిన్న చిన్న విషయాల్లో కూడా నీ మీద ఆధారపడితే నువ్వు ఆలోచన చెప్తావు కదా. ఈ చిన్న బిడ్డకి ఎండ తగలకూడదు, మేమిద్దరం త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. నేను ఇప్పుడు 4 సందులు ఉన్నాయి నా ముందు, లెఫ్ట్ రైట్ ఫ్రంట్లో 2 కనబడుతున్నాయి, ఎటు నుంచన్నా మా ఇంటికి వెళ్ళచ్చు, నేను ఎటు వెళ్తే ఆటో వస్తుందని నాకు చెప్పండి మీరు అనగానే దేవుడు అన్నాడు ఇటు వెళ్ళు అన్నాడు. అంటే చెప్తున్నా చిన్న ఎగ్జాంపుల్. ఒక రూట్ చూపించాడు, ఇటు సైడ్ వెళ్ళాను. సరే అటు ఇలా అడుగులు ఇప్పుడు నేను వేరే సందులో వెళ్తే అటు ఆటో రాకపోతే ఇంకో సందులో వచ్చినా నేను వెనక్కి వచ్చి దానికి యాడ్ చేయలేను. దేవుడు ఎప్పుడైతే పలానా వీధిలోకి వెళ్ళు అని ఆలోచన ఇచ్చాడో ఆ వీధిలో ఒక అడుగు పెట్టానండి. అడుగుపెట్టి 2 అడుగులు వేయలేదు, మాకు ఎదురుగా ఒక ఆటో వచ్చింది. హల్లెలూయా. వెంటనే ఆ పాపను ఎక్కించుకొని నేను మా ఇంటికి వచ్చి ఇద్దరం క్షేమంగా వచ్చాము, త్వరగా వచ్చేసాము. దేవుని ఇంటికి రాగానే ఆటో ఎక్కగానే దేవునికి థ్యాంక్స్ చెప్పాను, ఎందుకంటే చిన్న విషయమే కానీ నువ్వెంత మంచి ఆలోచన, ఎంత చక్కగా నడిపిస్తావయ్యా. ఒకరోజు మా ఇంట్లో పనిచేసే అమ్మాయి రాలేదు. పనిచేసే అమ్మాయి రాకపోతే మా మమ్మీకి హెల్ప్ చేద్దామని ఓ చీపురు పట్టుకొని ఆ చీపురు మూల పట్టుకొని అలా అలా దుడిచేస్తున్నాను చాలా స్పీడ్గా. కాకపోతే ఆ రోజు ఉదయం ప్రేయర్ చేసుకున్నాను, ఏమనంటే ఈరోజు నాకు అన్ని విషయాల్లో నువ్వు ఆలోచన చెప్పు అని ప్రార్థన చేసుకున్నాను, చెప్పు తండ్రి అని. ఆ చీపురు బాగా చివర పట్టుకొని తుడిసేస్తున్నాను, నా చెయ్యి అంత ఎర్రగా అయిపోయింది. నాకు నొప్పి వచ్చేస్తుంటే వెంటనే నా లోపల నుంచి దేవుని ప్రేరేపణ, నువ్వు అంత చివర పట్టుకుంటే నీకు చెయ్యి నొప్పి వేస్తుంది, మధ్యలో పట్టుకోని. అంటే చూడండి, చీపురుతో తుడిచే వాళ్ళకి తెలుసు, చీపురు ఆ చివర పట్టుకొని తుడిచామనుకోండి ఆ చేతి మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అనమాట. నేనేంటంటే మనం తుడిస్తే ఇంకా అక్కడ ఏ చిన్న వైరస్ కానీ చిన్న దుమ్ము కానీ ఉండకూడదని అలా అంత పర్ఫెక్ట్గా తుడవాలని తుడిసేస్తున్నాను, కానీ నా చెయ్యి ఏమో కందిపోతుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు అక్కడ పట్టుకోకూడదమ్మా చీపురు, కొంచెం కింద. నాకైతే అప్పటి వరకు అంటే చీపురు అక్కడ పట్టుకుంటే ఒకలా ఉంటుంది, ఇక్కడ పట్టుకుంటే ఒకలా ఉంటుంది, అది నాకు తెలియదండి. నాకు తెలుసు అది నాలో నుంచి వచ్చిన ఆలోచన మాత్రం కాదు, ఖచ్చితంగా దేవుడే నా లోపల నుంచి ఒక చిన్న ప్రేరేపణ, నువ్వు అక్కడ పట్టుకో, ఒక చీపురు కొంచెం ముందు పట్టుకో, కొంచెం కిందకు పట్టుకో, అప్పుడు నీకు ఈజీగా ఉంటుందంటే, ఏసయ్యా థ్యాంక్ యూ ఏసయ్య, ఎంత చీపురు పట్టుకోవడం కూడా నువ్వు నాకు చెప్పేస్తున్నావు అని ఆయన. అంతే చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు పట్టించుకుంటాడండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే చిన్న చిన్న విషయాల్లోనే దేవుడు ఆలోచన చెప్తే నీ జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు నీకు ఆలోచన చెప్పడా?
ఒక క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు ఇరుక్కుపోయినట్లుగా ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు, ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలో తెలియదు అన్న సందిగ్ధంలో ఒక రకమైన క్రాస్ రోడ్స్లో నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీకు ఆలోచన చెప్పడా? ఖచ్చితంగా నీకు ఆలోచన చెప్తాడు. అయితే మన మనస్సు అను నడుము కట్టుకొని, దేవా నా మనస్సు, నా మానసిక స్థితిగతులు, నా ఆలోచనలు నీ స్వాధీనంలో ఉంచుకో. ఐ డోంట్ వాంట్ టు బీ కంట్రోల్డ్ బై దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని బట్టి, ప్రపంచ స్థితిగతులను బట్టి అందరూ ఎలా వెళ్తున్నారో, అందరూ ఎలా ఆలోచిస్తున్నారో నేనైతే అలా ఆలోచించాలని అనుకోవడం లేదు. నోవహు దినాల్లో అందరూ ఒక రకంగా ఆలోచించారు, నోవహు మాత్రం దైవికంగా ఆలోచించాడు. అందరూ జలప్రళయంలో కొట్టుకుపోయారు, నోవహు కుటుంబం ఒక్కటే కాపాడబడింది. కొన్నిసార్లు అనిపిస్తుంది, అందరూ ఆలోచించినట్లే నేను ఆలోచిస్తే బాగుండు కదా, అందరూ చేసినట్లే నేను చేస్తే బాగుండు కదా, అందరూ వెళ్ళినట్లే లోకపు మార్గంలో వెళ్తే బాగుండు కదా అనే శోధన రావచ్చేమో, కానీ నేను మాత్రం దైవికంగా ఆలోచిస్తా. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అనే మాట ఉందండి. హల్లెలూయా. దేవుని మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు, దైవికంగా మనం ఆలోచన చేస్తూ దైవ చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితాన్ని ఆశీర్వాద పదంలో దేవుడు నడిపిస్తాడు. అందరం ఒక్కసారి మోకరించి దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవుని మాటలు ఇంతసేపు మనం విన్నాం. ప్రభా, నా మనస్సును నియంత్రించయ్యా, నా ఆలోచనలు నువ్వు నియంత్రించు ప్రభా, నీ సహాయం నాకు కావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మోకరిద్దామండి, దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి అడుగుదాం. దేవా, నా మనస్సు నీ చేతిలో పెడుతున్నానయ్యా, నా ఆలోచనలు నీ స్వాధీనంలో ఉంచుకో ప్రభా, నా మనస్సును నువ్వు నియంత్రించయ్యా. కొన్నిసార్లు శరీరానుసారమైన మనస్సు, కొన్నిసార్లు స్వార్థపూరితంగా ఆలోచించే మనస్సు, కొన్నిసార్లు లోకాశలు, లోక ఆకర్షణలు, లోక విధానాల్లో, లోక పద్ధతుల్లో ఈ మనస్సు నన్ను నడిపించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఒక పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సు స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభా, నా మనస్సును నియంత్రించయ్య, నా ఆలోచన నియంత్రించు ప్రభా. నీకు ఇష్టం లేని ఆలోచనలు ఏవి నా మనసులో ఉన్నాయో వాటిని ఇప్పుడే శుద్ధి చేయి ప్రభా. అడుగుదామా? సహోదరి సహోదరుడా, దేవుడి మంచి సమయాన్ని మనకిస్తున్నాడు. ఆయనకు మనం దగ్గర అవ్వడానికి, మనం ఆశీర్వదించబడడానికి అడుగుదామా? ప్రభా, నా మనస్సును కడుగయ్యా, నా మనస్సాక్షిని కడుగు, నా ఆలోచనలు కడుగు ప్రభా, నా అంతరంగాన్ని కడుగయ్యా, శుద్ధి చేయి ప్రభా. శుద్ధ హృదయము నాకు అనుగ్రహించు, నాలో శుద్ధ హృదయము కలుగచే. భక్తుడు ప్రార్థన చేశాడు, నా అంతరంగమందు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ప్రభా. నూతనమైన మనస్సు నాకు ఇవ్వయ్యా, నూతన మనస్సు ఇవ్వయ్యా. కోపంతో, ద్వేషంతో, అసూయతో, ప్రతీకార స్వభావంతో ఆలోచించే మనసు నాకు వద్దయ్యా, వద్దు ప్రభా. నీ వంటి మనసు నాకు ఇవ్వయ్యా, ప్రేమించే మనసు ఇవ్వయ్యా, క్షమించే మనసు ఇవ్వయ్యా, ఇతరులను దీవించే మనసు ఇవ్వయ్యా, ఇతరుల క్షేమాన్ని కోరుకునే మనసు ఇవ్వయ్యా, నిస్వార్థమైన మనసు ఇవ్వయ్యా, ఇతరుల కొరకు ప్రయాసపడే మనసు ఇవ్వయ్యా, తగ్గించుకునే మనసు ఇవ్వు ప్రభా, దీన మనసు ఇవ్వయ్యా. సహాయం చేతండి. నోరు తెరిచి అడుగుదాం. ఏ విషయాలు మనం తప్పిపోతున్నామో, ఏ విషయాల్లో ఇంకా దేవుని బాధ పెడుతున్నామో, దేవుని గాయపరుస్తున్నామో, మన మనసే, మన ఆలోచనలే, మన ఆశీర్వాదాలు మనకు దూరం చేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మీకాలు తన మనసులో దావీదును హీనపరుచుకుంది, అందుకే ఆశీర్వాదాలు పోగొట్టుకుంది. అట్టి స్థితి నాకు వద్దయ్యా. అయ్యా, నేను ఎప్పుడైనా దైవజనులకు విరోధంగా ఆలోచించుంటే, నీ కార్యాలకు విరోధంగా నేను ఆలోచించుంటే, నీ ప్రజలకు విరోధంగా నేను ఆలోచించుంటే, మాట్లాడుంటే నన్ను క్షమించు ప్రభా. దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవుడు నిన్ను కడుగుతాడు, ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు క్షమాపణ అడిగితే నేను క్షమించనని దేవుడు అన్నాడు చెప్పడు. ఈజ్ అ గాడ్ హూ ఇస్ విల్లింగ్ టు పార్డన్ యూ, ఈజ్ అ గాడ్ హూ ఇస్ విల్లింగ్ టు ఫర్గివ్ యూ. నేను క్షమించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని మనసులో ఏ ఆలోచనలు వచ్చాయో ఆలోచన ప్రకారం దావీదు చేశాడు. ప్రభా, అట్టి విధంగా నేను నడిచే కృప ఇవ్వయ్యా, అట్టి విధమైన మనసు నాకు ప్రభా. సహాయించి లోకంలో వెండి బంగారాలు, ధనధాన్యాలు, స్థలాలు, పొలాలు, ఇళ్ళు ఇవన్నీ నేను ఆశించడం లేదు, కానీ ప్రభా నీ వంటి మనసు కావాలని కోరుకుంటున్నానయ్యా. నాకు సహాయించి. నోరు తెరిచి అడుగుదాం. ప్రభా, నా మనస్సు కడుగయ్యా, నా ఆలోచనలు కడుగయ్యా. నా ఆలోచనలు పాడైపోయాయి ప్రభా. నా స్నేహితుల ద్వారానో, నా బంధువుల ద్వారానో
నా భర్త ద్వారా, బిడ్డల ద్వారా నేను నియంత్రించబడాలనుకోవడం లేదు ప్రభా. నా ఆలోచన నువ్వు నియంత్రించయ్యా. నా ప్రతి ఆలోచన నువ్వు నియంత్రించు ప్రభా. నా ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టడానికి సహాయం చేయ ప్రభా. దేవుని సన్నిధిలో అడుగుదాం. మనం ఎంత అడిగితే అంతగా దేవుడు సహాయం చేస్తాడు. మనం ఎంతగా ఆయన మీద ఆధారపడితే అంతగా ఆయన కృపనిస్తాడు. నీవు చేసుకొని ఈ ప్రార్థన నువ్వు దేవుని సన్నిధిలో వ్యక్తపరిచి ఆశ నిన్ను ఆధ్యాత్మికంగా నిలబెడుతుంది, నేను దేవునికి దగ్గరగా చేస్తుంది. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మా మనస్సు అనే నడుము కట్టుకోవాలని మాతో మాట్లాడవు. ఎంతమంది కృంగిపోయి నిరాశ చెంది ఇక బ్రతుకు అయిపోయింది, ఇంకా జీవితం చాలు, ఇంక ఈ కష్టాలు భరించలేని, అవమానాలు ఎదుర్కోలేను, ఈ చీదరింపులు ఈసడింపులు నేను తట్టుకోలేనని నిరాశ చెందున్నారు, వారి మనస్సు అనే నడుము కట్టుకోవడానికి సహాయం చేయడం. ఆశ నిగ్రహము, మా మనసులో వస్తున్న రేకెత్తుతున్న ఆశలు, భావోద్వేగాలు, కోపాలు, ఇవన్నీ నాయన మేము నీ కంట్రోల్కి అప్పగించడానికి సహాయం చేయ ప్రభు. నీ స్వాధీనానికి అప్పగిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని నియంత్రించయ్యా. మా ఆలోచన నియంత్రించు ప్రభా. మా మాటలు, మా నడవడికలు నియంత్రించయ్యా. నీ అధికారానికి అప్పగించుకుంటున్నామయ్యా. మా ఆలోచనలు అయ్యా సిలువ వేయబడినట్లు సహాయం చేయ ప్రభా. నీకు అంగీకారం కానీ ఒక్క ఆలోచన కూడా మా మనస్సులోకి రాకుండానట్లు సహాయం చేయను. నీ కృప మాకు అనుగ్రహించు ప్రభా. విన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి అయ్యా. దీనా వలె మీ కాలు వలె నీకు ఇష్టం లేని ఆలోచనలు ఆలోచించి ప్రవర్తించి మేము నష్టపోకుండా ప్రభా, నీవు అంగీకరించే ఆలోచన, నిన్ను మహిమపరిచే ఆలోచన మేము ఆలోచించగలిగినట్లు నీవే సహాయం. మంచి ఆలోచనలు మాకు ఇవ్వండి అయ్యా. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానన్నావు అయ్యా. ఆ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చు ప్రభా. నీవే మా ప్రతి అడుగును నడిపించండి, స్థిరపరచండి. మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.